క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చేరిన మీ అందరికి కూడా నా రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పాటలతో దేవుని మహిమపరుచున్నాం. ఒక్కొక్కరు వారికి తగినటువంటి తలాంతులను దేవుని ద్వారా ఉపయోగించుకున్నారు. మీరు చాలా పాడిన పాటల్లో ఎక్కువగా నాకేం కనబడిందంటే, ఈరోజు పాడిన పాటల్లో దుఃఖం ఎక్కువగా కనబడింది. నిజంగా మనము దుఃఖంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. ఈరోజు ప్రత్యేకంగా అనురాధ పాడిన పాటలో ఇంకా చాలా అర్థం ఉంది. ఆ మొదటి వచనము చూస్తే చాలా 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 అర్థంతో కూడుకున్న పాట అది. నేను చూడండి ఆ వచనము, నీతో ఉంటే జీవితము వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితము బాధలైన పువ్వుల కుసుమం. ఎంత మంచి మాట! నీతో ఉంటే జీవితము వేదన అయిన రంగుల వలయం. ఎంత మంచి మాట కదా! ఎవరితో ఉంటే? దేవునితో ఉంటే అది నాకు ఉండే వేదన అయినా కూడా అది ఏమంటారు? రంగుల పయనం. నీతో ఉంటే జీవితము బాట ఏదైనా అది పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవన ఆధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించనే లేను, నువ్వే లేకపోతే నేను లేనే లేను. ఎంత మధురమైనటువంటి మాటలు, ఎంత మధురమైనటువంటి పాటలు అంటే ఇవి హృదయాన్ని హత్తుకునేటువంటి మాటలు. దేవుని మాట ఎంతో పవిత్రమైనది, ఎంతో రమ్యమైనది, ఎంతో ఘనమైనది. ఈరోజు కూడా ఒక చరణాన్ని పాడుకుందాం. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. చూడండి, కన్నీర్లే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశము చేజారిన, మారదు యేసు ప్రేమ. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమంటే, కన్నీరును గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మనం ఈరోజు నేర్చుకుంటున్న మాట కన్నీరు. కన్నీరు ప్రాముఖ్యమైనవా? కన్నీటికి అంత విలువ ఉందా? చెప్పండి, కన్నీరుకి విలువ ఉందా లేదా? ఉందా? ఉంటే మాటి మాటికి ఎందుకు ఏడుస్తాం? మాటి మాటికి ఏడ్చాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఏడుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. పుట్టిన వెంటనే మనిషి ఏడుస్తూ పుడతాడు, బ్రతికేటప్పుడు మనిషి ఏడుస్తూ బ్రతుకుతాడు, పోయేటప్పుడు కూడా ఏడుస్తూ వెళ్తాడు. ఎందుకు ఏడుస్తాడంట? పుట్టినప్పుడు ఎందుకని నేను ఈ లోకములో పుట్టినానా అని ఏడుస్తూ పుడతాడంట పుట్టిన మనిషి.
పెరిగేటప్పుడు నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో, నా బ్రతుకు ఏ విధంగా సాగుతుందో అని ఏడుస్తూ బ్రతుకుతాడు. పోయేటప్పుడు ఏమనుకుంటాడంటే, ఎందుకు నేను పోవాలా, ఇంకా కొన్ని రోజులు నేను బ్రతికింటే బాగుండు అని మనిషి ఏడుస్తూ ఉంటాడు. ఆ కన్నీళ్ళ యొక్క ప్రాముఖ్యత, కన్నీళ్ళ యొక్క ప్రాధాన్యత చాలా చాలా విలువైనది. దేవుని మాటలో చూస్తే చూడండి, దేవుని మాటలో మనం చదువుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు, నేను ఎక్కడ సంచారము అంటే తిరగడం, నేను ఎక్కడెక్కడ తిరిగి ఉన్నానో, ఎక్కడ ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నావో అన్ని కూడా నీవు నన్ను లెక్క పెట్టి ఉన్నావు. నా కన్నీళ్లు చూడండి, దావీదు చెప్తున్నాడు, ఆయన యొక్క కన్నీళ్లు ఏమైనాయంట, నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. కన్నీరు ఎక్కడ ఉన్నాయంట, బుడ్డిలో దాగి ఉన్నాయి. కన్నీరు ఎందుకు దాగి ఉన్నాయి? దావీదుకున్నటువంటి బాధ ఏమి, దావీదుకున్నటువంటి కష్టం ఏమి అంటే, దావీదును అనుదినము, అనుక్షణము, ప్రతిక్షణము కూడా దావీదుకు అంత శత్రువుల భయం. దావీదు ప్రాణ భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఎంత ప్రాణ భయమైన పరిస్థితిలో ఉన్నా కూడా దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి తన కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి వాడు ఎవరు? దావీదు. అందుకే దేవుని యొక్క భక్తుడైనటువంటి దావీదు కీర్తనలో ఏం రాయబడిందంటే, నా కన్నీళ్లు ఎవరి బుడ్డిలా? దేవుని యొక్క బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఇంకా అవి ఎక్కడున్నాయంట? దాచబడి ఉన్నవి, ఉంచబడి ఉన్నవి. ఏం ఉంచుకుంటాం మనం? ఏమంటే అవి ఉంచుకుంటామా? ప్రాముఖ్యమైనవి ఉంచుకుంటామా? అన్ని ఉంచుకుంటాం. ప్రాముఖ్యమైనవి ఎక్కడుంటవి? కొంచెం మామూలైనవి ఎక్కడుంటాయి చెప్పండి? ప్రాముఖ్యమైనవి, మనకి చాలా విలువైనవి ఎక్కడ దాచిపెట్టుకుంటాం? అందరు చెప్పాలి, ఎక్కడ దాచిపెట్టుకుంటారు? బీరువలో ప్రాముఖ్యమైనవి ఉన్నా ఆ బీరువకి ఏముండాలా? ఖచ్చితంగా తాళం ఉంటుంది. ఎందుకో ఏమో మన అలవాటు, ఇంటికి తాళం వేసినా, బీరువకు తాళం వేసినా మళ్ళీ గుంజి చూస్తుంటారు పడిందో లేదో అని. అంటే మనం వేసిన తాళము మనకే ఏముంటది? అనుమానం ఉంటుంది, పడిందో లేదో అని. ఊరిక తాళం వేసిపోరు చూడండి. తాళం వేసినాక ఇంటికి ఒకసారి లాగి చూస్తారు పడిందో లేదో అని. బీరువాకి తాళం వేసినా దాని కింది కానీ చూస్తారు పడిందో లేదో అని. ఎందుకంటే వాటిలో మనము దాచిపెట్టినవి ఏమైనవి? విలువైనవిగా ఉన్నాయి. ఈ దావీదు యొక్క కన్నీళ్లు కూడా దేవుని యొక్క బుడ్డిలో ఏమైనాయి? దాచబడి ఉన్నాయి. ఎంతో విలువైనవి కన్నీరు. ఇంకా ఏమంటారు చూడండి, అవి కవిలలో కనబడును కదా. కవిలలో అంటే కింద పుస్తకములో. నీవు ఎన్నిసార్లు నీ వేదనతో నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఎన్నిసార్లు నీ కష్టంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఎన్నిసార్లు నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ ప్రార్థన చేసిన ప్రతిసారి నీ కన్నీళ్లు బుడ్డిలో దాచబడుతున్నాయి. నువ్వు ఎన్నిసార్లు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన అంతా ఎక్కడ రాయబడుతుంది? దేవుని యొక్క కవిలలో రాయబడుతున్నాయి. దేవుడు రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూస్తే ఒక కవి అన్నాడు, ఏమన్నాడంటే, కన్నీటి చుక్కల విలువ తెలియని వ్యక్తుల ఎదుట ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోకు. ఏమంటాడు ఒక కవి? కన్నీటి విలువ తెలియని వ్యక్తుల దగ్గర ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోకు, నిన్ను నీవు చులకన చేసుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ మనము బాధపడి ఇతరులకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటాం. కానీ మనం ఎవరితో చెప్పుకోవాలా? నీ కన్నీరు ఎక్కడ కార్చాలా? నీ కన్నీటి విలువ తెలిసినటువంటి దేవుని సముఖములో, నీ కన్నీటి విలువకు సమాధానం ఇచ్చే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థనతో నీ కన్నీరును కార్చాలి. ఆ కన్నీటి ప్రార్థన బుడ్డిలో ఏమైతుంది?
వెంబడి కవిలలో వ్రాయబడుతూ ఉంటుంది. అందుకే మరొకసారి నేను ఈ మాట, కవి చెప్పిన మాట చెప్తున్నా. కన్నీటి చుక్కలు తెలియని వ్యక్తుల ఎదుట ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోవద్దు. నీవు చులకన చేసుకోకు, నీవు చులకన చేసుకోవద్దు. ఒకవేళ బాధ వచ్చి, కష్టం వచ్చి ఒక మగవాడు ఏడ్చినాడు అనుకో, ఎవరి దగ్గర ఏడుస్తూ చెప్పుకున్నాడు అనుకో, ఏమంటారు పెద్ద మనుషులు అంటారు కదా, నాకే అర్ధాన్ని ముఖం కానీ ఏడ్చే ముఖం ముఖం కానీ చూడకూడదు అని ఎగతాళి చేస్తారు. నువ్వు నీ కష్టాన్ని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏడ్చి ఇతరులతో చెప్పుకోవడం ద్వారా అది అర్థం చేసుకోక కొంతమంది ఏం చేస్తుంటారు, కానీ ఎగతాళిగా చేస్తుంటారు. నీ కన్నీటిని, నీ బాధని అలుసుగా తీసుకుంటారు మనుషులు. ఆ కన్నీటి విలువ తెలియని వారి ఎదుట నువ్వు ఏడ్చి నీకు నీవే నీ విలువను పోగొట్టుకునే దానికంటే కూడా దేవుని ఎదుట నీ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎన్నిసార్లు నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉన్నావో, అది దేవుని యొక్క కవిలలో ఏమైతుంది, అది రాయబడుతూ ఉంది. ఈ కన్నీరు చుక్కల శక్తి ఎంత గొప్పదంటే, ఈ కన్నీరు బండ హృదయాన్ని కూడా అది కరిగించేటువంటి శక్తి. బండరాతి హృదయాన్ని బద్దలు చేయు శక్తి దేనికి ఉంది, కన్నీటికి ఉంది. రెండవది, హృదయ మాలిన్యాన్ని తొలగించగల శక్తి దేనికి ఉంది, కన్నీటికి ఉంది. హృదయంలో గూడు కట్టుకొని వ్యాకులతను తొలగించే శక్తి ఎవరికి ఉంది, దేవునికి ఉంది, నీ కన్నీటికి ఉంది. నీ హృదయంలో ఎంత బాధతో నువ్వు బాధపడుతున్నా, ఎంత వేదనతో నువ్వు ఉన్నా, అనారోగ్య పాలైన, అస్వస్థతో నువ్వు ఉన్నా, అందరి చేత వెలివేయబడిన, నీ కుటుంబము గడవకపోయినా, నీవు నీ కన్నీరు కారుస్తూ ఇతరులతో కన్నీటి విలువ తెలియని వారితో నీ కన్నీరు కారిస్తే నీకు నీవే ఏమైపోతావు, చులకన అయిపోతావు. దేవుని దగ్గర దావీదు ప్రతి విషయము దేవుని దగ్గర పెట్టినాడు. దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నేను బలహీనుడను, నీ తట్టు నేను కన్నులు ఎత్తుచున్నా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి కలుగును అని ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ దేవుని ఎదుట ప్రాధేయపడి ప్రార్థన చేసిన శక్తి దావీదు పొందగలిగినాడు. ఈరోజు మనం కూడా నాకు దూరము కాదు అన్న ఏ సమస్య అయినా కూడా, నాకు ఇంతే అని బాధపడుతున్న ఏ సమస్య అయినా నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు చేర్చబడుతుంది. అప్పుడు నీ సమస్య నీ నుండి ఏమవుతుంది, దూరం అవుతుంది. అందుకే కన్నీటి విలువ చాలా గొప్పది. దేవుడు చూడండి, ఇక్కడ నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు, కవిలలో రాశాడు. దేవుడు బుడ్డిలో ఏం చేస్తున్నాడు, దాచిపెడుతున్నాడు, తన కవిలలో రాస్తూ ఉన్నాడు నీ కన్నీళ్లు. దేవుడు కవులు రాసినటువంటి ఆ కవితలు కొన్ని ఏళ్లకు మర్చిపోతారు, కానీ దేవుడు రాసేటువంటి ఆ నీ కన్నీటి గాథ అది ఎప్పటికి కూడా తన గ్రంథములో ఉండి నీకు సమాధానాన్ని ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. బాగా ఎంత మంచి మాట చూడండి. నేను మూలుగుచ్చు ఏమైనాను, అలసిపోయినా. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు అలసిపోయి, సొలిసిపోయి, సొమ్మసిల్లి నా పరిస్థితి ఏంటి ప్రభువా అని దేవునితో చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ నీ కన్నీళ్లు కారుస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ భక్తుడు కూడా చెప్తాడు, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి నేనేం చేస్తున్నా, కన్నీళ్లు విడుస్తూ. చాలా మంది సీరియల్ చూసి కన్నీళ్లు కారుతుంటారు. ఎన్ని కన్నీళ్లు కారిపోతాయో పాపం. సీరియల్ చూసి అన్నం చాలా మంది ఆరోగ్యం బాగలేకపోయినా సీరియల్ చూడాలా, అది చూసి కన్నీళ్లు కార్చుకున్నాలా. సినిమా చూసి ఎక్కిలు బట్టి చేస్తూ ఉంటారు పాపం, కన్నీళ్లు కార్చుతారు. ఈ కన్నీళ్లు కాదు,
ఎవరి దగ్గర కన్నీళ్లు కార్చాలా? దేవుని దగ్గర నీ బాధ చెప్పుకొని కన్నీళ్లు కార్చు. నువ్వు ఇంకా ఎక్కడ నీ కన్నీళ్లు కార్చినా నీ కన్నీటికి ప్రయోజనము లేదు. దేవుని సన్నిధిలో, దేవుని పాదము దగ్గర నీ మనవులు, నీ విజ్ఞాపనలు దేవునితో చెప్పుకొని నువ్వు మొరపెడితే దేవుడు నీకు సహాయము చేసేవాడిగా ఉంటాడు. అందుకే నేను మూలుగుచ్చు ఏమై ఉన్నాను, అలసిపోయి ఉన్నా. నీవు కూడా అలసిపోయినప్పుడు దేవుని దగ్గర ఇట్లనే ప్రార్థన చేయి. దేవా, నేను అలసిపోయినా, నేను మూలుగుచ్చు ఉన్నా, నా బ్రతుకు భారమైంది, నా కుటుంబము భారమైంది, నా కుటుంబంలో భర్త ద్వారా నేను బాధపడుతున్నా, భార్య ద్వారా బాధపడుతున్నా, కుటుంబంలో పిల్లల ద్వారా బాధపడుతున్నా, నా సమస్యకు ఏది పరిష్కారం అని నువ్వు దేవుని దగ్గర అలసిపోయినప్పుడు నీ కన్నీరు కారుస్తూ ఉంటే, అందుకే అందరు ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు ఏమైతుంది, నానిపోతుంది. నా పరుపు తేలపరుచుచున్నాను, తేలజేయుచున్నాను. పరుపు ఏమైతుందంట అంటే మనోదుఖము చేత తన కన్నీళ్లతో తన పరుపు తేలిపోతుంది. నీళ్ళలో పరుపు ఎట్లా తేలుతుందో అట్లా ఆ బాధ పైకి వస్తుంది. ఏడ్చినప్పుడు ఏమైతుంది, ఎందుకు ఏడుస్తాడు మనిషి, బాధ పైకి వస్తుంది. నీళ్ళ వలె నా పరుపు పైకి తేలినట్టుగా నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా, నా ప్రార్థన ద్వారా ఏమైతుంది, నా పరుపు తేలజేయుచున్నావు. నా కన్నీళ్ల చేత నా పడక ఏమైతుందంట, కొట్టుకొని పోవచ్చున్నది. పడక అంటే మనం వేసుకున్న ఈ దుప్పటి కాదు. దావీదు ఇప్పుడు ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడంటే, తాను చేసినటువంటి పాపమును తలుచుకొని, అయ్యా నేను ఏ పడక మీద పడుకొని పాపము చేసి ఉన్నానో నా కన్నీటి ద్వారా ఆ పడక ఏం కావాలా, కొట్టుకొని పోవాలి. నా పాపము కొట్టుకొని పోవాలి. నేను చేసిన ప్రార్థన చేత నువ్వు నన్ను దగ్గరికి చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది. అంటే ఎంత బాధకరమైన స్థితి అయినా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే కన్నీటి యొక్క విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఏడ్చి నీకు నీవే పరువు తీసుకునే దానికంటే కూడా నీ కన్నీటికి సమాధానం ఇచ్చే దేవుని దగ్గర నీవు ఏం కార్చాలా, కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. మొదటి సమయంలో 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుంటే, ఇక్కడ ఎల్కానాకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా. దేవుడు ప్రేమించి మరి హన్నాను ప్రేమించినాడు, పెనిన్నాను ప్రేమించినాడు. కానీ హన్నాకు దేవుడు ఏమి ఇయ్యలేదు, సంతానం ఇయ్యలేదు. ఎప్పుడైతే హన్నా సంతానం లేనిదిగా ఉందో, పిల్లలు కననటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన సవతి అయినటువంటి పెనిన్నా ద్వారా హన్నాకు దినదినము ఏం కలిగింది, అవమానము కలుగుతూ వచ్చింది. ఎట్లా కలిగింది, అవమానం. అంటే నేను పిల్లల్ని కన్నాను, నువ్వు కనలేదు, నువ్వు ఒక గర్భము పిల్లలని కనని గొడ్రాలివి అని ఆమెను వేధిస్తున్నప్పుడు ఆమె హృదయము తరించిపోయింది. ఆమె హృదయ బాధ, ఆమె కడుపు నిండా, గుండె నిండా ఏం నిండిపోయినాయి, కన్నీళ్లు నిండిపోయినాయి. అప్పుడు ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. చూడండి 6వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఏం పుట్టిస్తుందంట, మనకి బంగారం ఉంటేనే ఎగతాళం చేస్తాం. అది కూడా ఆమెకు 1 తులము ఉండి నీ దగ్గర 2 తులాలు ఉంటే మాటకు చూపిస్తాను, నాకు కూడా ఎంతలా ఉందో. నీకు ఆమె కూడా ఉంటుంది పాపం బంగారం, కానీ తులమే ఉంటుంది. నీకు 2 ఉంటల కల్లా 1 తులం ఉన్నాయమని ఏం చేస్తావు మాటికి. ఒక ఆయన, నేను ఏళ్ళు కొట్టి పెట్టిన, ఒకటి పెట్టింది, ఒకటి మామూలుది. ఒక ఆయన పాత బస్ స్టాండ్ కూడా మీరు 5 కుంగురాలు పెట్టింటాడు. అవి బంగారు కాదు, ఏం కాదు, కానీ ఆయన ఒక ప్రత్యేకంగా కనపడతాను. నేను అంట ఎప్పుడైనా కుంగురాలు ఆయన ఉన్నాడా అని.
ఆయన ఉంగరాలు, ఆయన పేరు తెలియదు. వాళ్ళు కూడా చూసి ఉంగరాలు ఆయన ఎప్పుడో బాగా అంటారు. మనిషి ఎప్పుడైనా ఇంకొక మనిషిని ఏం చేస్తాడు? చిన్న చేస్తుంటాడు కదా. ఏదైనా ఉంటే పొగుడుతాడు, లేకుంటే చిన్న చేస్తాడు. ఇప్పుడు ఈమెకి ఏం కలిగింది? సంతానం లేదు. హన్నాకి, పెనిన్నాకు సంతానం కలిగింది. అందుకే మరి మాటి మాటికి పొడుస్తుంది, నీకు సంతానం లేదు, నీకు పిల్లలు లేదు, నాకు పిల్లలు ఉన్నారు అని మాటి మాటికి ఆమెను వేధిస్తుంది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఏం చేస్తుంది ఆమె పాపం? ఒకకెళ్ళ సౌతిపోరు, ఒకకెళ్ళి సంతానం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, ఆమె పెనిమిటి అంటే భర్త ఏం చేస్తున్నాడు? ఆమెను ఏం చేస్తున్నాడు? రోజు కొడుతూ ఉన్నాడు కదా. మనమైతే పెళ్లి చేసుకున్న సంవత్సరానికి పిల్లలు కాలేక ఏం చేస్తాం? సంవత్సరం అయిన చూడుగా ఇంకో సంవత్సరం చూసి మీ ఇంటికి పంపిస్తా, ఇంకో సంవత్సరం చూసి ఎక్కడ పంపిస్తా? విడాకులు ఇస్తా, ఇంకో దాన్ని చేసుకుంటా. లోపం ఇంట్లోనే ఉంటే ఏం చేస్తాడు? గర్భఫలము ఎవరి ఎలా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఈ బహుమానము దేవుడి ఎలా? ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. పాపం భర్త మంచివాడు కాబట్టి ఆమెను ఎగతాళి చేయాలా, ఇడిచిపెడతా అనేలా, వెళ్ళిపో అనేలా ఏం చేస్తున్నాడు చూడండి. ఆమెను ఏం చేస్తున్నాడు? ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? ఏమే ఎందుకు ఏడుస్తున్నావు? పేరుతో పిలుస్తున్నావు అంటే ఎంత ప్రేమ కదా. చాలా మంది పేరుతో పిలిచే భర్తలు తక్కువ. అగో ఇగో అంటారు కదా. పేరుతో అంతమందిలో పేరుతో పిలిచి, కొంతమంది పెళ్లిళ్ళప్పుడు ఆకు పట్టిస్తారు కదా, అంటే తమాషగా నువ్వు ఆయన పేరు చెప్పమ్మా అంటారు. అంటే నేనా ఇంత వయసుగా అంటుంటది ముస్లిమ. అయినా చెప్పు అని చేయబట్టుకుంటారు. ఆ వయసులో కూడా భర్త పేరు చెప్పడానికి ఆమె ఏం చేస్తుంటది? సంతోషంగా చెప్పదు, సిగ్గు పడుకుంటే చెప్తుంది ఆమె. ఈయన కూడా అంతే, కొంచెం సిగ్గు. కానీ ఈయన ఏమంటాడు? బాధలో కూడా భార్య బాధతో, పిల్లలు లేరన్నటువంటి బాధతో ఏడుస్తూ ఉంది, దిగులు పడుతుంది. యువతల తన సవతితో ఇబ్బంది పడుతుంది. ఆ క్షణంలో కూడా భర్త ఏం చేస్తున్నాడు? హన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు పెళ్లికి కోపం వచ్చిందా లేదా? ఇంకొక ఆమెకి పెళ్లి నాకు కోపం వచ్చిందా లేదా? నా ఎదురుగా ఇంత ప్రేమ పిలుస్తున్నా, నీకు ఇంకా పోగెడతానా చూడుగా. ఎందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఎందుకు కలుగుతుంది నీకు మనోవిచారం? ఎందుకంటే ఈయనకు తెలుసు గర్భఫలము ఎవరి అలా? దేవుడి అలా. ఎందుకు మనోవేదనతో బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీ కన్నీరు కారుస్తున్నావు? ఈరోజు మనం కన్నీళ్ళ గురించి చూస్తున్నాం. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు? ఎందుకు భోజనం చేయకుండా ఉన్నావు? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే, ఎంత గొప్ప మాట అంటే చూడు భర్త, 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన ఎక్కువ కాదా అంటాడు. ఎంత మంచి మాట అంటే ఆయన ఎంత బాగా చూసుకుంటాడు చూడు ఆయనని. 10 మంది కొడుకులు ఉండేదానికంటే కూడా నేను నీకు ఎక్కువ కాదా? ఎంత గొప్ప మాట చూడండి. అంటే అర్థమేమి? నీకు 10 మంది కొడుకులున్నా వద్దు, నేను చూసుకోవడానికి. ఈ కాలం ఎంతమంది కొడుకులున్నా ఏం చేస్తారు? తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వే, నేనే. తుమారే అమారే, తుమారే అమారే, నీదే నాదే. కానీ ఈయనేమంటాడు చూడండి, భార్యతో అంటాడు, నీకు దిగులేలా, విచారమేలా, నువ్వు నీ కన్నీరు ఎందుకు కారుస్తున్నావు? నీకు 10 మంది కొడుకులున్నా కూడా ఆ 10 మంది కొడుకుల కంటే కూడా నేను నీకు ఎక్కువైన వాడిని కానా? ఎంత మంచి మాట అని ఆమెతో
వచ్చెను. ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొన్న తరువాత అప్పుడు ఆమె ఏం చేసింది? షిలోహులో వారు ఏం చేసినారు? అన్నపానములు పుచ్చుకొన్న అన్నపానం తరువాత అంటే తిన్నారు. అంతకుముందు తినలే, అంతకుముందు ఏడుస్తూ ఉంది, అంతకుముందు దుఃఖంలో ఉంది. ఎప్పుడు తినింది ఆమె? భర్త ఓదార్చినప్పుడు. భర్త ఓదార్పు ఆమె కడుపు నింపింది. అప్పుడు లేచి వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత ఆ. హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా ఆ. బహు దుఃఖప్రాప్తురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు. ఇది ఎట్లొచ్చింది ఆమె? దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చి యెహోవా యెహోవా సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేయించు. ప్రార్థన చేస్తుంది. ఎట్లా వచ్చింది? మొదట ఏడుస్తుంది, దిగులు పడుతుంది. భర్త చెప్పిన తర్వాత కొంచెం నిమ్మలమైంది. మళ్ళా దేవుని మందిరంలోనికి వచ్చి దుఃఖప్రాప్తురాలై మనసంతా దుఃఖముతో నింపుకొని దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఏం చేసింది ఆమె? ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు. ఏడిస్తున్నప్పుడు ఏమొస్తాయి? కన్నీళ్లు కారుస్తుంది. చూడండి, బహుగా ఏడ్చుచు. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, కలిగి ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక, నన్ను మర్చిపోవద్దు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు సంతానం లేదు. నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఏ పిల్ల ఏమని అడుగుతుంది? మగ బిడ్డ గట్టిగా అడుగుతుంది కదా. ఏడిస్తే ఏడ్చింది కానీ గట్టిగా అడుగుతుంది, నాకు మగ బిడ్డ ఇయ్యాల్సిందే. ఎట్లా ఊరికి అడిగిందా? కన్నీళ్లతో ప్రార్థన చేసి అడుగుతుంది. ఆమె అడిగినట్టే ఎవరిని ఇచ్చినాడు? దేవుడు మగ సంతానాన్ని ఇచ్చినాడు. కన్నీటి ప్రార్థన అనేది చాలా విలువైనది. కన్నీరి చుక్క చాలా విలువైనది. అది ఎవరి దగ్గర పంచాలా? దేవుని సన్నిధిలో కార్చాలి. అది ఎంత కష్టం ఉన్నది, ఎంత బాధ ఉన్నది. ఇప్పుడు ఈమెకు వచ్చిన సమస్య చిన్నదా పెద్దదా? అవమానానికి లోనైతుంది. తన సాటి అయిన స్త్రీతో, తన సవతితో ఇబ్బంది పడుతుంది. లోకమంతా కూడా ఆమె ఎన్నిసార్లు ఎన్ని మాటలు వింటారో అన్ని బాధలు భరించుకుంటూ కూడా ఎట్లా ఉంది ఆమె? భయపడకుండా దేవుని సన్నిధిలో బాధపడుతుంది, కుటుంబంలో బాధపడుతుంది. కానీ భర్త ఏం చేసినాడు? ఓదార్చినాడు, కన్నీరును తుడిచినాడు భర్త. దేవుడు కూడా ఆమె కన్నీటిని సంతోషంగా మార్చినాడు. ఈరోజు నువ్వు కూడా ఎంత కన్నీటితో ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా, దేవుని సన్నిధిలో నీ కన్నీరు కారుస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే హిజ్కియాకు రోగము సంభవించింది. చూడండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ రోగం ఇది? మరణకరమైన రోగం అంటే మరణానికి దగ్గర వచ్చేటువంటి రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. నీవేమవుతున్నావు? మరణమవుచున్నావు. ఇదిగో హిజ్కియా, నీకు మరణకరమైన రోగం ఉంది. నువ్వేమైతావు? చచ్చిపోతావు. ఎవరికైనా అట్లా చెప్తే మనకి ఎట్లుంటది? అందుకే ఎవరైనా కానీ డాక్టర్ పేషెంట్కి చెప్పరు చచ్చిపోతాడని. ఎవరికి చెప్తారు? అంత చూసి నీకు అంత ఇబ్బంది ఉంది, సాయంత్రానికి చచ్చిపోతావు అని పేషెంట్కి చెప్తారా ఎవరైనా? పక్కలు పిలుచుకొని, బంధువులను పిలిచి, ముఖ్యమైన వాళ్ళు పిలిచి, అయ్యా మేము ఉన్నాం, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఫలానా. ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఈడ. అందరు ఎవరి పైన లాస్ట్కి భార్య ఉంటే భర్తను అడుగుతారు, భర్త ఉంటే భార్యను. ఈయన భార్య లేదా? ఈమె భార్య లేదా? ఉందయ్యా, మేము అన్నల్లో తమ్ముళ్ళే వాళ్ళని పిలుచు. వాళ్ళే చేయాలా? ఏమి? సంతకం. ఎందుకంటే ఒకవేళ చనిపోయినా కూడా ఎవరికి ఆ హక్కు ఉంది సంతకం చేయడానికి? భార్యకి, భర్తకి, పిల్లలకి మాత్రమే ఆ హక్కు ఉంది. ఇక్కడ ఈయనకు కూడా ఏ రోగం వచ్చింది?
మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి హిజ్కియా దగ్గరికి వచ్చి నీవు మరణమవుచున్నావు. హిజ్కియా, ఇదిగో దేవుడు చెప్పమన్నాడు, నువ్వు ఏమైతున్నావు? మరణమవుచున్నావు. డైరెక్ట్ ఆయనకే చెప్తున్నాడు. ఎంత గుండె చూడండి, ఎంత గట్టి గుండెనో హిజ్కియాది. గట్టి గుండె అయినా కన్నీళ్లు మాత్రము రాక తప్పలే. ఎంత గెట్టోడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత రాజైనా మరణం అవుతావు అంటే ఏమొస్తుంది? లోపల భయం కొట్టుకుంటది, కన్నీళ్ళు వస్తుంది. రావా? వచ్చే నెల 16వ తారీఖు నువ్వు చనిపోతావు అంటే కన్నీళ్లు రావా? దేవుడు చెప్తాడు, హిజ్కియా ఇదిగో నువ్వు మరణమవుతావు, నీకు రోగం వచ్చింది, నువ్వు లేయలేవు, నువ్వు మరణం అవుతావు అని హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. మనకైతే ఏం చేస్తాము? ఇల్లు చక్కబెట్టుకో అన్నారు అనుకో, మనకు కూడా నువ్వు బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏం చేస్తారు? అందరిని పిలిచి, నైనా ఆడ వాని కాడ ఇంత డబ్బులు రావాలో చూడు, ఈయన కాడ ఇంత డబ్బులు రావాలో చూడు, ఆ బ్యాంకులో ఇంత డబ్బులు ఉండే చూడు, ఆ బ్యాంకులో చిన్న పాపకి, ఈ బ్యాంకులో పెద్ద పాపకి, ఈ ఇండ్లు చిన్నోనికి, ఆ ఇండ్లు పెద్దోనికి, మనం నడిపోనికి ఆడొసేపు కొట్లాట. ఈ కొట్లాటల్లోనే ఆయన తొందర చచ్చిపోతాడు. సర్దుకునే లోపల నువ్వు అన్ని సర్దుకో అంటే సర్దుకునే లోపలే చనిపోతాడు. ఎందుకు? అందుకే బతికినప్పుడు అన్ని చేయాల. పిల్లలకి తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోండి, చచ్చిపోయినప్పుడు ఇవ్వడానికి పోతే కొట్టుకొని వస్తాడు పిల్లలే. బతికినప్పుడే ఎవరి వానికి ఇచ్చేసేయాల. ఇచ్చేస్తే ఎవరి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. హిజ్కియాని ఇల్లు చక్క పెట్టుకో అంటే హిజ్కియా ఇవన్నీ చక్క పెట్టుకోలే. మనలక ఇల్లు, బంగారు, పొలము ఇవి కాదు. ఈ గుడారం అనే నీ ఇల్లు చక్క పెట్టుకో. నువ్వు ఏమైనా తప్పు మార్గంలో ఉన్నావేమో జాగ్రత్త, నీ ఇల్లు చూసుకో, నిన్ను నీవు సరి చేసుకో అని చెప్తున్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేసినాడు చూడు, అతని ముఖము ఎక్కడ తిప్పుకున్నాడు? ఎందుకు తిప్పుకున్నాడు గోడ తట్టు? ఏమొచ్చింది ఆయనకి? ఏ న్యూస్ వచ్చింది? గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? మన చిన్నది ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్లనా, అది బ్యాడ్ న్యూస్ అనమాట. మగ పిల్లగాడు అంటే ఆడ వార్త తెస్తే ఈడ రంగులు పడతాయి. వాడే కంసల గాడిదవుతాడు పెరిగి. ఆడపిల్ల అయినా మగ పిల్ల అయినా ఎవరిచ్చేదే? దేవుడిచ్చే బహుమానం. న్యూస్ మంచిదే. పాపం కాన్పు కావాల దేవా, కాన్పు కావాల దేవా నా పిల్ల అని మొక్కుతారు. కానిపోయినాక ఏ పిల్ల? ఆడపిల్లనా అంటారు. కానిపోయిన ఏమో కూడా ఒక రకంగా చూస్తారు. ఆడపిల్లనా? పాపం ఏమో నేరం చేసినట్ల. మగ పిల్లోడు కదమ్మా, పాపం వీళ్ళకెంత సంతోషం. ఎవరినైనా కానీ ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇక్కడ లేచి ఏమంటాడు? నీ ఇల్లు చక్క పెట్టుకో. అతడు తన ముఖము గోడ తట్టు ఎక్కడ తిప్పుకున్నాడు? పాపం ఆయన గోడ తట్టు ముఖము తిప్పుకొని యెహోవా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యథార్థ హృదయుడనై నేను యథార్థ హృదయుడనై నీ ఎదుట ఏ విధంగా ప్రవర్తిస్తున్నో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, నేను నీ ఎదురుగా ఎంత మంచిగా నడుచుకున్నానో నా నడవడిక గుర్తు చేసుకో అని హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లా మంచి చేసి తినో కృపతో జ్ఞాపకం చేసి కృప చేత నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోనైనా. ఎందుకు నన్ను ముందే తీసుకుపోతావు దేవా? నా మంచి పనులు నేను నీ ఎదురుగా ఎట్లా నడుచుకున్నానో అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు హిజ్కియా? కన్నీళ్లు. చూడండి, కన్నీళ్లు ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట. కన్నీళ్లు విడుస్తున్నాడు హిజ్కియా. ఎక్కడ? నువ్వు మరణమవుతావు అంటేనే అందరూ చెప్పు నేను మరణమవుతానంట, నేను మరణమవుతానంట. అంటే ఎవరు ఏం చేయలేము, అందరూ మరణమవుతామే. మన్నైనది మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసినా. కానీ హిజ్కియా మనుషుల దగ్గర ఏడ్చలే, మనుషుల దగ్గర బెదిరిపోలేదు, దేవుని దగ్గర పోయి అంటున్నాడు, దేవా నేను మరణమవుతున్నా,
దయచేసి నీ ఎదుట నేను ఎట్లా నడుచుకున్నానో నీవు నన్ను జ్ఞాపకము చేసుకోనమని చెప్పి హిజ్కియా కన్నీళ్లు విడుచుచు హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎవరిని ప్రార్థన చేసినాడు? ఎట్లా ప్రార్థన చేసినాడు? కన్నీళ్లు విడుచుచు దేవుని ప్రార్థన చేసినాడు. యెషయా నడిపిశాలలో నుండి అవతలికి వెళ్ళక మునుపే అవతలికి చెప్పి అవతలికి పోకముందే యెహోవా వాక్కు అతనికి మన ప్రత్యక్షమై దేవుడు చెప్పినాడు, హిజ్కియాకి ఏం చెప్పినావు? చనిపోతా అని చెప్పినావు కదా, మళ్ళా నేను చెప్తున్నా వెనక్కి తిరుగు. హిజ్కియాకి చచ్చిపోతావని చెప్పిన నీవే మళ్ళా ఏమని చెప్పుకో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతులైన హిజ్కియా యొద్దకు పోయి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో నేను చెప్పినే చెప్పు. నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, దేవుడు చెప్పినదేమంటే నీవు కన్నీళ్లు విడుచుట దేవుడు చూసినాడు. నీ ప్రార్థన మాట నీవు కన్నీళ్లు విడుచుట చూసినాడు. ఎవరు? నీ కన్నీళ్లు కూడా ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? కొంతమంది ఏడుస్తుంటారు, ఉత్త కన్నీళ్ళే. నిజంగా ఎవరు చూస్తున్నారు నీ కన్నీళ్లు? అందుకే అంటూ నీ కన్నీళ్లు చూచి తిని హిజ్కియా ఏడ్చడం చూసినానయ్యా నేను. హిజ్కియా గోడ వైపు ముఖము తిప్పుకొని నా ఎదుట, దేవా నేను మరణమవుతున్నానా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయడం నేను విన్నా. నువ్వు మళ్ళీపోయి హిజ్కియా నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావని చెప్పుకో. ఆయన కన్నీళ్లు నేను చూసిన, ఆయన బాధను నేను విన్నా అని మళ్ళా ప్రవక్తను ఎన్నికి పంపిస్తున్నాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేస్తా. ఎవరు లాస్ట్కి డాక్టర్లు ఏం చేస్తారు? చేతులు ఎత్తుతారు కదా, ఎత్తి ఏం చేస్తారు? లాస్ట్కి దేవుడే దిక్కు. ఎవరు బ్రతికించేది? ఎవరు కాపాడేది? డాక్టర్లు అదే చెప్తారు రోగులకి, బ్రతకడం కష్టము, 90% బ్రతకదు, 90% బ్రతకడు అని చెప్తారు. కానీ బ్రతికించేది ఎవరు? దేవుడే. నువ్వు మరలా బ్రతుకుతావు, నువ్వు పోయి చెప్పుకో, హిజ్కియాకు చెప్పుకో అని ప్రవక్తను పంపిస్తే ఆయన చెప్తున్నాడు, మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చెదను. ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పెంచినాడు. ఎందుకు? ఏం చేసినాడు హిజ్కియా? చెప్పాలా? ఏం చేసినాడు? కన్నీటి ప్రార్థన చేసినాడు. హిజ్కియాకు ఏం వినపడింది? నువ్వు చనిపోతావు, బ్రతకవు అని చెప్పినా కూడా హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేసినాడు. కాబట్టి దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని మరలా ఇచ్చినాడు. 15 సంవత్సరాలు ఇంకా బ్రతికినాడు హిజ్కియా. ఆ కన్నీటి ప్రార్థన, కన్నీటి చుక్కల విలువ చాలా విలువైనవి. అవి దేవుని సన్నిధిలో మనం కార్చాల. కారిస్తే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా దేవుడు మనల్ని కాపాడుతాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20-21. దేవుడు యోబుని కూడా గొప్పగా ఆశీర్వదించినాడు. యోబు ఒక దేశానికి రాజు, ప్రతిదీ యోబుకి ఇచ్చినాడు, గొప్పగా ఆశీర్వదించినాడు. మంచి పేరు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు యోబు. అప్పుడు యోబు ఏం చెప్తావు చూడండి. యోబుకి దీన పరిస్థితి వచ్చింది. యోబు కష్టకాలంలో పడిపోయినాడు. ఎందుకంటే యోబు యొక్క విశ్వాసతను పరీక్షించుటకు దేవుడు అతన్ని పరీక్ష చేస్తున్నాడు. ఆ పరీక్ష సమయంలో యోబు చెప్తున్న మాట ఏమంటాడంటే, నా స్నేహితులు నన్ను ఎగతాళి యోబు రాజుగా ఉన్నప్పుడు, యోబుకి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు స్నేహితులందరూ ఏమనింటారు? జేజేలు కొట్టింటారు. యోబు ఏమన్నా బాగా తిరిగింటారు. ఎందుకంటే రాజు దగ్గర ఉంటే ఏమన్నా తక్కువనా? రాజు దగ్గర ఉన్నోనికి పెళ్లి కొడుకు ఎంబడి ఉన్నోనికి తక్కువ ఏముండదు. అవునా కదా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంబడి ఉండండి, ఏమన్నా తక్కువ అవుతుందా? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఎంబడి తిరగండి. ఎవరైనా పెళ్లి కానులు తొందర పెళ్లి అవుతుంది కూడా మీకు. ఎందుకంటే 50 ఎట్లుంటది వాళ్ళకి? ఏం చెప్పరు? మీరు అందరు పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఎక్కడ పోయినా
ఏముంటది అంటున్నా? మర్యాద ఉంటుందా లేదా? మర్యాద ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ప్రేమతో మటన్ పెడతారు, చికెన్ పెడతారు. పక్కలో ఉన్నోళ్ళు కూడా లక్కే, అవునా కదా? అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురమ్మలో ఉండండి అంటున్నా. ఇవాళ పెళ్ళి అయింది కదా, మళ్ళీ పెళ్లికి పోతారు, వాళ్ళు ఎమ్మడ పోండి, ఎవరన్నా లక్కు కొడతారు. యోబు కూడా అన్ని ఉన్నప్పుడు యోబుని అందరూ వెంబడించినారు, అందరూ ప్రేమించినారు. ఎందుకంటే యోబు దగ్గర అంత ఉంది కాబట్టి. ఇప్పుడు యోబుకి ఏమి లేదు, ఆస్తి అంతా పోయింది, కష్టకాలంలో ఉన్నాడు. అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో నిండిపోయినాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ఎంతో బాధలో ఉన్నాడు యోబు. అప్పుడు ఏమంటాడు చూడండి యోబు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. అన్ని ఉంటే శబాష్ అంటారు, ఏం లేకపోతే తుపాస్ అంటారు. ఏమంటారు? అన్ని ఉంటే అన్ని ఉన్నాను ఏమంటారు? శబాష్. ఏం లేకుంటే ఇండు తుపాస్. శబాష్ అంటే ఈరోజు ఏమంటున్నారు? యోబుని తుపాస్. యోబుని చిన్న చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అన్ని ఉన్నాయి, అప్పుడు శబాష్ అని అంటారు. ఇప్పుడు యోబుని ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళి చేయుచున్నారు. ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. కన్నీళ్లు ఎట్లా కారుస్తున్నట? ప్రవాహం అంటే ఇంకా కారుతూనే ఉన్నాయి కన్నీళ్లు, గడగడగడ కన్నీళ్లు కంట్ల నుంచి కారిపోతున్నాయి యోబుకి. ఆ అవమానము, స్నేహితులు దూరం అయిపోయినారు, స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు. ఆఖరికి యోబు అంటాడు, నా పనివాడు నా మాట వింటలేడు, నా భార్య ఊపిరి నాకు ఏమైంది, నా ఊపిరి నా భార్యకి అసహ్యం అయిపోయింది, ఇంత ఘోరంగా నేను ఉన్నా అని దేవునితో మొరపెట్టుకుంటూ కన్నీళ్లు దేవుని ఎదుట కారుస్తున్నాడు. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళిపోతా అని అనుకున్నాడు. ఈ రోగం ఉంది నాకు, నేను తిరిగి రాని మార్గమున వెళ్ళిపోతా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోగం ఉంది యోబుకి? కొంచెం కాదు, మనకి కుక్కతాన పుండైతే కుంటి నడుస్తాం, కొంచెం పై అంతా నవ్వొస్తే అందరూ చూపిస్తాం, ఈడ నవ్వా అని. యోబుకి అరికాలు నుండి ఎక్కడి వరకు? నడినెత్తి వరకు కురుపులతో నిండిపోయి బాధపడుతున్నాడు యోబు. ఆ స్థితిలో కన్నీళ్లు కారుస్తుంటాడు. ఇంకా నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది అని దేవునితో ప్రార్థన చేసినాడు. అప్పుడు ఏమంటాడు చూడండి, నా ప్రాణము సమసిపోయాను ఏమంటాడు? నా ప్రాణము సమసిపోయాను అంటే నీరసించిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. ఎందుకంటే బాధ భరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు యోబు. కేవలం ప్రార్థనతోనే దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి, కన్నీటితో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. నా ప్రాణము సమసిపోయెను, నా దినాలు అయిపోయినాయి, సమాధి నా కోసం ఏమైంది, సిద్ధంగా ఉంది అని యోబు అనుకుంటున్నాడు. కానీ యోబు అనుకున్నట్టు జరగలే. యోబుని దేవుడు ఏం చేసినాడు? రెండంతల ఆశీర్వాదం ఇచ్చినాడు. యోబు అనుకునేది ఒకటి, జరిగినది మరొకటి. యోబు ఆ బాధలు అంటాడు, నేను చనిపోతా, మరణమైపోతా, నా కోసం సమాధి సిద్ధమైంది అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినాడు. ఏ రోజు కూడా దేవుని దూషించకుండా తన జన్మను గురించి అతడు దూషించుకున్నాడు తప్ప దేవుని ఏనాడు కూడా దూషించలేదు. ఆయన ప్రార్థన కన్నీళ్లు బలపడినాయి. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? అతనికి రెండంతల దీవెనలు అనుగ్రహించినాడు. కన్నిటి ప్రార్థన అంత గొప్పది. చివరిగా ఒకటి చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 47వ అధ్యాయం 44వ వచనం నుంచి చదివితే, పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది అక్కడ. ఎన్నో పాపములు చేసి పాపముల చేత నలిగిపోయినటువంటి ఒక స్త్రీ. ఆమె ఏం చేస్తుంది చూడండి, 44 నుంచి 48 వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం నుంచి.
స్త్రీ వైపు తిరిగి యేసు ప్రభువు ఆ పాపాత్మురాలైన స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను సీమోన్ అనుకుంటాడు, ఈమె యువతియో, నేను భోజనానికి పిలిస్తే ఇంటికి రమ్మని యేసు ప్రభుని వచ్చినప్పటి నుంచి ఈమె ఏం చేస్తుంది? ఏడుస్తూ ఆయన పాదముల దగ్గర, ఆయన పాదముల మీద పడి ఏడుస్తూ ఆమె కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలు ఆమె తుడుస్తూ ఉంది. అప్పుడు పిలిచిన ఆయన అంటున్నాడు, ఈమె యువతి, ఈమె నేను పిలిచలేదే, ఈమె వచ్చి ఇంత ఇది చేస్తుంది అని తన మనసులో అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఆ సీమోను పేతురుతో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, సీమోన్, ఈ అమ్మాయిని చూస్తున్నావా? ఈ స్త్రీని చూస్తున్నా ప్రభువా. ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇయ్యలేదు కాళ్ళు కడుక్కోవడానికి. ఆమె కన్నీళ్లతో నా పాదములు తడిపి. ఎవరైనా ఇంటికి వస్తే ఏమి ఇయ్యాల ఫస్ట్? అప్పుడుండే ఆ కాలం ఎదురు నీళ్ళు పోయి ఇస్తుంది చెంపుతాన. ఇప్పుడు అడిపో టువాల్ ఇస్తుంది చేతికి. ఇప్పుడు ఆ రంజులు తగిలించినాము. అంత ప్యాషన్ అయింది కదా, అంత కాలాన్ని బట్టి మారిపోతుంది. భోజనం కూడా వడ్డిస్తున్నప్పుడు ఇప్పుడు ఆ రంజులు తెగించాలా వేసుకో. ఈయన కూడా అదే అంటాడు, నీవు నన్ను ఇంటికి పిలుస్తేవి కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇయ్యలేదు. కానీ ఈ స్త్రీ ఈ పాపాత్మురాలు నువ్వు పిలవకపోయినా, నేను పిలవకపోయినా నేనున్నానని తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నా పాదముల దగ్గర కన్నీళ్లు కారుస్తుంది. నా పాదాలకు నీవు నీళ్ళు ఇవ్వకపోయినా ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. చూడు ఎంత గొప్ప మాట. కన్నీళ్లతో నా పాదములు తడిపి, తల వెంట్రుక తువాలు లేదా ఆమెకి ఏమైనా, కానీ తల వెంట్రుకలతో ఏం చేసింది? తన పాదాలు తుడిచింది. ఆ కన్నీటి ప్రార్థన, ఆమె చేసినటువంటి ఆ గొప్ప పరిచర్య, ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఏమైనవి? తీసివేయబడినాయి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను వదిలిపెట్టక ముద్దు పెట్టుకుంటే మానలేదు. యేసు పాదాలు ఆమె ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. పాదముల మీద పడి పాదాలు వదిలిపెట్టకుండా ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆయన పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. ఎంత ధన్యురాలు ఆమె. ఆ భాగ్యం మనకుంటే ఎంత మేలు. యేసు ప్రభు పాదములు కడిగే ధన్యత మనకు రాలే, కానీ ఎవరికి వచ్చింది? పాపాత్మురాలైన స్త్రీ ఆ పుణ్యం చేసుకునింది. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ పని చేయడం వలన ఆమె పాపములు ఏమైనవి? క్షమించబడినాయి. చదవమా. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు నూనెతో తల అంటుతారా? చెప్పండి. ఆ కాలంలో భర్తకి నూనెకి తల అంటుతుండ్రి. ఇప్పుడు అంటుతున్నారు ఎవరన్నా? ఎవరు నోరు చేసి నూనె అంటే అంటగా. అప్పుడు కాలాలు నిజంగా చాలా గొప్పవి. భర్త స్నానం చేసి ఇంత పైరు రుద్దుతుండ్రి. ఇప్పుడు ఆయననే రుద్దుకున్నారు అన్ని. అంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ పాతకాలాలు వస్తే బాగుంటాయేమో అనిపిస్తుంది. ఇంకా మా కాలం కాదు, ఇంకా పెద్దోళ్ళ కాలం వస్తే లోకం బాగుపడుతుంది. తల్లిదండ్రులు అంటే విధేయత, గౌరవము, మర్యాద ఇవన్నీ పోయినాయి. ఈమె ఏం చేస్తుంది చూడండి, ఎంత మంచి పని చేస్తుందో. నీవు నన్ను ఇంటికి పిలిచినావు, భోజనానికి రమ్మన్నావు, నీళ్ళు ఇయ్యలే, తూర్చుకోవడానికి టవాలు ఇయ్యలే, నా తలకు నూనె అంటలే. కానీ ఈమైతే నా పాదములకు అత్తరు పూసెను. ఆ పాదాలకు ఏం చేసింది? మొదట కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలు నన్ను ముద్దు పెట్టుకునింది, పాదాలను అత్తరుతో తుడుస్తుంది. అత్తరు అంటే సెంట్, మంచి సువాసన. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని, ఆమె విస్తారమైన పాపములు ఏమైనవి?
క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఏమైనవి? ఆమె యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి. ఎందుకు క్షమించబడినాయి? ఆమె ఏం చేసింది? కన్నీళ్లు కార్చింది. ఏం కార్చింది? కన్నీటి ప్రార్థన చాలా విలువైన. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము కన్నీటి గురించి చూస్తున్నాం. కన్నీళ్ళ ప్రాముఖ్యత. దేవుని దగ్గర కన్నీళ్లు కాల్స్తే దేవుడు ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా నీ నుండి దూరం చేస్తాడు. కన్నీళ్లు తెలియని వాని దగ్గర పోయి కన్నీళ్లు కార్చి నీకు నీవే నీ మర్యాదను పోగొట్టుకోవడం కంటే దేవుని దగ్గర నీ కన్నీళ్లు కార్చు, దేవుడు నీ సమస్యకి పరిష్కారము ఇస్తాడు అని ఈరోజు నేర్చుకుంటాం. చివరిగా 116వ కీర్తన 7వ వచనం నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. యెహోవా నీకు ఏం చేస్తాడు? క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ ప్రశాంతిలో ప్రవేశించుము. ప్రశాంతిలో అంటే ప్రశాంతి లేదమైనా. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ? సజీవులు ఉండే చోట నేను కాలము గడుపుతా. నిర్జీవులు కాదు, ప్రాణము పోయిన వారితో కాదు నేను కాలము గడిపేది. ఎక్కడ? సజీవులు అందరూ బ్రతికున్న చోట నేను బ్రతుకుతా. నేను ఇప్పుడే గుంతకి పోను, నేను ఇప్పుడే శ్రమలకు లోను కాను. ఎందుకంటే నా కన్నీరు నన్ను ఏం చేసినవి? పైకి లేవనెత్తినాయి. అదే ఈ మాట. ఏమంట చూడండి, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో. ఎక్కడ? నిర్జీవులున్న దేశం యాది? నిర్జీవులుండే దేశం యాది? మన దేశమే సమాధి. మన దేశమే, మన జిల్లానే సుంకేశ్వర రోడ్డు. ఆడెవరుంటారు? నిర్జీవులు. చనిపోయిన వాళ్ళు ఉండరు ఎక్కడ. అందుకే పాపం బతికినప్పుడు కంటే చనిపోయినప్పుడు పోయినప్పుడు ఒక రోజు పువ్వు పెట్టేస్తాడు మా తాత, మా యవ్వ, ఎవర్రా మా జేజీ. యాడున్నారు? లోపల ఉంటారా? ఏమేంటారు? బతికినప్పుడు కొంచెం కూడా అన్నం పెట్టరు, కానీ చనిపోయినప్పుడు పెద్దది కట్టుతారు. యాది? సమాధి. మొన్ననే ఒక దినానికి పోయినా, ముందే చెప్పిన వద్దులే బాబు నేను చిన్నగా చేసుకున్నా, తగ్గేదేలే ఏమన్నా కానీ 2 పొట్టేలకు వస్తా అని 2 పొట్టేలకు వచ్చి తెచ్చినారు. అరే అప్పుల పాలవుతుందిరా నేను అంటే లే బాక్స్ ఇక్కడ దొరుకుతుందిరా 1500 కంటే లే మంచిది. బాక్స్ ఎట్టు ఉండాలంటే చూస్తేనే అందరు కేరళ బాగానే 7,000 పెట్టి బాక్స్ తీసుకొచ్చినారు. ఎంత? 7,000. గుంత వద్దులేరా 14,000 అంటే లే గుంత కావాలా, గుంతకి సమాధి ఉండాలా, వచ్చినప్పుడల్లా చూడాలా. ఎవరిని? బతికినప్పుడు పక్కలో ఉంటే కూడా చూడనిట, చచ్చిపోయినప్పుడు సమాధి కాడ పోయి చూసి వస్తారంట. ఇది ఆడా? దాని మీద మళ్ళీ పూలు పెట్టొస్తాము, పండ్లు పెట్టొస్తాము, ఇంకేం పెట్టొస్తారు? పెట్టొచ్చిన 3 దినాలకు ఏమన్నా పెడితే మర్చిపోయినట్టు కూడా పెడతారు. అన్ని పెట్టినావా? పెట్టలే, అది మర్చిపోయిన చూడు. అది 33 బ్రాండు. యా బ్రాండు? 33 బ్రాండ్. సజీవులు. నిర్జీవుల దేశంలో కాదు నేను. ఎక్కడుంటా? సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతా. ఎవరి సన్నిధిలా? అందుకే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుట
బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. థ్యాంక్ యూ. దేవుడు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు మన కష్టాలన్నీ కూడా తీర్చేవాడని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఈ రాజా నీ సన్నిధిలో అనే పాట ఫస్ట్ చాలా మంది పాడారు, కానీ ఎఫ్సీబా బాగా పాడి 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 నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. చాలా సంతోషం. ప్రతి పాట ఒక్కొక్కరు ఈరోజు అనురాధ పాడిన పాట అనురాధకే అంకితమైంది. చాలా మంచి పాట పాడింది. ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఉంటుంది. ఆ పాట మహిమ కూడా చాలా గొప్పది. పాట ద్వారా కూడా దేవుని మహిమపరచొచ్చు, పాట ద్వారా కూడా వాక్యము చెప్పొచ్చు. కాబట్టి మరి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తాం. అందరికీ వందనాలు.